హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగ నాయకులందరికీ కూడా ప్రభుత్వం వార్నింగ్. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉద్యోగులతో సహా ఉద్యోగ నేతలు కూడా ప్రభుత్వానికి సంఘ నేతలైనా సరే 6 ఏళ్లకు ఖచ్చితంగా బదిలీ. వారు ఏ పదవిలో ఉన్నా స్థాన చలనం తప్పనిసరి. ప్రభుత్వ జీవోలో అయితే మేరకు స్పష్టం చేశారండి. ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలలో తమను మార్చవద్దని కొన్ని ఉద్యోగ సంఘ నేతలు పైరవీలు చేస్తూ ప్రభుత్వ శాఖ అధిపతులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ మరియు వరంగల్ లాంటి నగరాల్లో 18 నుంచి 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారు కూడా తమను బదిలీ చేయవద్దని సంఘాల పదవుల పేరుతో గట్టిగా కోరుతూ ఉండడంతో గమనార్హం. కానీ బదిలీల కోసమైతే రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నెల 3న జారీ చేసిన జీవోలోని మార్గదర్శకాల ప్రకారం ఒకే చోట 6 ఏళ్లు పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలందరినీ కూడా తప్పనిసరిగా తాలూకా, డివిజన్, జిల్లా, ఈ విధంగా డివిజన్స్, రాష్ట్ర కేంద్రాల నుంచి కూడా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలి అని చెప్పేసి వారిని సంఘాల పేరుతో ఎలాంటి మినహాయింపు కూడా లేదని అయితే తేల్చి చెప్పేసిందండి. ఉద్యోగ సంఘాల్లో వివిధ పదవుల్లో ఉన్న నేతల బదిలీ ప్రక్రియలో 2012లో వెలువడిన ప్రభుత్వ సర్వీసు ఉత్తర్వుల్లోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అయితే ప్రభుత్వం ఈ మేరకు స్పష్టం చేసింది ఫ్రెండ్స్.